Hello friends, welcome to Tech Info and Career Guidance friends. So US green cards, new rules for lawful permanent residence in USA. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ కార్డ్స్ వచ్చేసి ప్రజెంట్ ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా May 29 నుంచి అయితే కనుక యుఎస్ఏఎస్ అప్లికేషన్ ఫామ్స్ స్టార్ట్ చేసింది. కొత్త ఫామ్ వచ్చేసి వాళ్ళు రివైజ్ ఫామ్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేశారనమాట. I-90 ఫామ్ వచ్చేసి ఫర్ రెగ్యులర్ రెసిడెన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ గ్రాంటెడ్ కండిషనల్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట అవైలబిలిటీ. సో మీరు ఒకసారి ఇది చూసుకున్నారనుకోండి, యుఎస్ అథారిటీస్ ఏమంటున్నారంటే కనుక ఎవరైతే రీప్లేస్మెంట్ వాళ్ళ గ్రీన్ కార్డ్ రెన్యువల్కి వచ్చిందో రీప్లేస్మెంట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా న్యూ ఫామ్ని అయితే కనుక యూస్ చేయమని చెప్తుందనమాట. అండ్ అప్లోడ్ చేయమని ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్తుందనమాట. ఈ ఫామ్ వచ్చేసి I-90 రెసిడెన్స్ కార్డ్ ఈజ్ ఫామ్ I-90 అనమాట. సో ఈ ఫామ్ I-90 వచ్చేసి May 29 నుంచి అయితే కనుక యుఎస్సిఏఎస్ అప్లికేషన్స్ని అయితే కనుక యాక్సెప్ట్ చేస్తుందన్నమాట ఫ్రెండ్స్. సో ఫ్రమ్ 2020 May 29 నుంచి ఎవరైతే కనుక రెన్యువల్స్కి ఉన్న వాళ్ళు కానీ లేదా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ వీళ్ళు అయితే కనుక ఈ ఫామ్ I-90 అనే న్యూ ఎడిషన్ని ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేసేసి అప్డేట్ చేయమని చెప్పి న్యూస్ అయితే కనుక అప్డేట్ ఉంది. యుఎస్సిఎస్ వెబ్సైట్లో పెట్టానమాట అది. సో ఇక్కడ మీరు పర్మనెంట్ కార్డ్ ఏదైతే కనుకో అది పర్మనెంట్ రెసిడెన్స్ స్టేటస్ ఫర్ యునైటెడ్ స్టేట్స్లో మీకు జనరల్గా అయితే కనుక 10 years వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. బట్ గ్రాంటెడ్ కండిషనల్స్ ఏవైతే గ్రీన్ కార్డ్స్ వస్తాయో అంటే మ్యారేజ్ చేసుకునేసి కండిషనల్ మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ 2 years మాత్రమే ఉంటుంది. అండ్ అలా కాకుండా వేరే విధంగా కూడా గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. ఆ గ్రీన్ కార్డ్స్లో ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళు 10 years ఉంటుంది అనమాట. ఎవ్రీ 10 yearsకి వీళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రెన్యువల్ చేసుకున్న టైంకి పీరియడ్లో ప్రతి డాక్యుమెంట్ లాఫుల్ డాక్యుమెంట్స్ అయితే కనుక అప్లోడ్ చేయమని చెప్తున్నారనమాట వీళ్ళు. అండ్ ఎవరైనా న్యూట్రలైజ్ కానీ ఇలాంటి సిటిజన్స్ కానీ వాళ్ళు అంటే కంప్లీట్గా యుఎస్ సిటిజన్స్ మీద ఉంటే కనుక వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రూల్స్ అయితే కనుక అప్లికబుల్లోకి వచ్చేసాయి అనమాట. వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే కనుక బిఫోర్ ఫిల్లింగ్ I-90 ఫామ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఆల్సో అర్జ్ టు చెక్ న్యాచురలైజేషన్ ఎలిజిబిలిటీ టూల్ ఏదైతే ఉందో ఒక న్యాచురలైజేషన్ ఎలిజిబిలిటీ టూల్ ఒకటి ఉంది. వాళ్ళు అక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఉంటారో May 29 నుంచి అయితే కనుక యుఎస్